నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ బటర్ మిల్క్ ఉప్మా. అంటే వాటర్ లేకుండా ఓన్లీ బటర్ మిల్క్తో ఉప్మా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంతవరకు ఎవరు ట్రై చేసి అయితే చూసి ఉండరు. సో ఇప్పుడు మీరు చూసి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఒక బౌల్లో 2 కప్స్ నేను బటర్ మిల్క్ తీసుకున్నాను. సో అదే కప్తో ఒక వన్ కప్ నేను వాటర్ వేసుకున్నాను. సో వాటర్ వేసేసుకున్న తర్వాత ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మన ఉప్మా ఫ్లేవర్కి ఎంత కావాలో అంత మనం వేసుకోవచ్చు. నేను ఒక 1 టీ స్పూన్ వేసుకున్నాను. సో మళ్ళీ బాగా కలిపేసుకుని ఇది పక్కన పెట్టుకోవాలి. సో పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం వేడైన తర్వాత సేమ్ కప్ నేను బటర్ మిల్క్ ఏ కప్తో తీసుకున్నానో అదే కప్తో నేను రవ్వ వేసుకుంటున్నాను. అన్నీ కూడా ఒకటే కొలతలో చేసుకుంటున్నాను. సో ఆనియన్స్ అయినా ఏవైనా సరే. సో ఇప్పుడు ఉప్మా రవ్వ నేను 1 కప్ తీసుకున్నాను. అది కొంచెం వేడైన నెయ్యిలో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. సో రా స్మెల్ కానీ లేదు కలర్ మారే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది కూడా పక్కన పెట్టేసుకుని మళ్ళీ వేరే కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు అంటే మస్టర్డ్ సీడ్స్ ఒక 1/2 టీ స్పూన్, అలాగే జీలకర్ర కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత శనగపప్పు ఒక 1/2 టీ స్పూన్, అలాగే మినపప్పు కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. సో ఇవి రెండు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పు అంటే కాజు ఒక 5 నుంచి 6 వరకు క్యాష్యూ నట్స్ తీసుకుని అవి చిన్న చిన్న పీసెస్ చేసుకుని అవి కూడా వేసేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ ఒక 2 గ్రీన్ చిల్లీస్ నేను ఏంటంటే సన్నగా కట్ చేసుకున్నాను. సన్నగా కట్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. సో అలాగే జింజర్ అంటే అల్లం కూడా గ్రేటెడ్ అల్లం కానీ లేదు ఫైన్లీ చాప్డ్ అల్లం కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే కరివేపాకు, కర్రీ లీవ్స్ కూడా కొంచెం వేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేసుకోవాల్సింది 1 కప్ నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను, చాప్డ్ ఆనియన్స్. సో అది కూడా ఏంటంటే ఒక మీడియం సైజ్ కానీ ఒక బిగ్ సైజ్ ఆనియన్ కూడా తీసుకొని మనం అలాగా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. సో ఆనియన్స్ ఏంటంటే కొంచెం బ్రౌన్ అయిపోకుండా ఉండడానికి చాలా తక్కువగా ఒక 1/2 టీ స్పూన్ కన్నా కూడా తక్కువగా సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి. అప్పుడు ఏంటంటే కలర్ మారిపోకుండా ట్రాన్స్పరెంట్గా ఉంటాయన్నమాట ఆనియన్స్. సో అందుకని కొంచెం వేసుకొని మూత పెట్టుకుని నేను ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాస్ కూడా నేను అలాగే 1 బిగ్ సైజ్ టమాటా నేను ఇలాగా పీసెస్ చేసుకొని చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. సో ఇవి కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇవి ఫ్రై చేసేసుకుని మూత పెట్టుకుని కూడా మనం మళ్ళీ మగ్గించుకోవాలి. సో ఇలాగ మగ్గిన తర్వాత నెక్స్ట్ వేసుకోవాల్సింది ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వ. సో బాంబే రవ్వ అంటాం కదా, అదనమాట. ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నెయ్యిలో, అది వేసేసుకోవాలి ఇప్పుడు. సో అదంతా కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఆ తర్వాత దీంట్లో వేయవలసింది ఏంటంటే మనం రెడీ పెట్టుకున్న మజ్జిగ. సో బటర్ మిల్క్ అనమాట. చాస్ ఉప్మా అని కూడా అంటాం అనమాట, చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ఈ విధంగా ట్రై చేసి చూడండి, కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది. బటర్ మిల్క్ వేసిన వెంటనే మాత్రం హీట్ అంటే ఫ్లేమ్ కొంచెం తగ్గించేసుకోవాలి. లో నుంచి మీడియం వరకు పెట్టుకుంటే చాలు. స్లో కుకింగ్లో ఏంటంటే ఉప్మా చాలా మంచి టేస్ట్ వస్తుంది. హైలో పెడితే ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది కానీ కరెక్ట్గా బాయిల్ అవ్వదు అనమాట. సో స్లో కుకింగ్ ఎప్పుడు కొంచెం బెటర్ అని అనిపిస్తుంది అనమాట. సో మూత పెట్టుకుని ఇంకొక 2 to 3 మినిట్స్ నేను కుక్ చేసుకున్నాను. సో కుక్ చేసుకున్న తర్వాత సో ఫైనల్గా ఏంటంటే ఉప్మా టెక్స్చర్ మనకు కావలసిన కన్సిస్టెన్సీలో ఉండే వరకు మనం కుక్ చేసుకోవచ్చు. సో కొంచెం గట్టిగా అయినా కావాలంటే చేసుకోవచ్చు, లేదు కొంచెం లూజ్గా కావాలంటే ఇంకొక 1 మినిట్ తర్వాత తీసేసేయచ్చు అనమాట. సో ఇప్పుడు మీ దగ్గర అవైలబుల్గా ఉన్న చట్నీ అంటే కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ లేదంటే కొత్తిమీర చట్నీ ఏది అవైలబుల్గా ఉంటే దాంతో మీరు తప్పకుండా ట్రై చేసి చూడొచ్చు. సో నేను చేసిన ఉప్మా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మజాస్ కుకింగ్ రెసిపీస్.